హలో హాయ్ అండి. ఎస్కేఎల్ కలెక్షన్ మనం వచ్చేసి ఈ సారీ మీషోలో తీసుకున్నానండి. మీషో నుంచి తీసుకుని మా అమ్మాయికి డ్రెస్ అయితే కస్టమైజేషన్ చేసుకున్నాను. నేనే స్టిచ్చింగ్ చేశాను. భోగికి అదే సంక్రాంతి ఫస్ట్ రోజు భోగి పండగకి వేసుకుంది. సో ఫస్ట్ సారీ అయితే చూపిస్తున్నాను. సారీ అయితే 6 మీటర్ వచ్చింది. బ్లౌజ్ పీస్ కూడా సెపరేట్గా ఇచ్చాడు. సో నేను మా అమ్మాయి చూపిస్తుంది. దాని స్టిచ్చింగ్ అయితే కొద్దిగా క్లిప్స్ యాడ్ చేశానండి. సో బాడీ పార్ట్ అయితే కొంచెం చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. అది క్లిప్ మిస్ అయ్యింది స్టిచ్చింగ్ చేసినప్పుడు. సో మీకు స్టిచ్చింగ్ చేసి అది ఎలాగా అతికాను అనేది, హ్యాండ్స్ ఎలాగ అతికాను అనేది అలా కుట్టేసి హైనెక్ పెట్టేసి కుట్టానండి. బాడీ పార్ట్ అయితే చాలా నీట్ అండ్ పర్పస్గా వచ్చింది. సో కొంచెం లావుగుండ వాళ్ళకైతే మాత్రం బ్లౌజ్ పీస్ అయితే సరిపోదండి, ఎందుకంటే చిన్న చిన్న అతుకులు వస్తాయి లోపల. సో అది కొంచెం 36 అండ్ 40 అంతవరకునే వస్తుంది, అంతకన్నా ఎక్కువ రాదు. ఎందుకంటే బాడీ బ్లౌజ్ పీస్ అయితే మీటర్కి చాలా తక్కువ ఇచ్చాడండి, కానీ దాన్నే నేను అడ్జస్ట్ చేసి కుట్టిస్తాను. సో ఫ్రంట్ కట్ వచ్చింది కదా, ఆ కట్ కింద కట్ వర్క్ వచ్చేలాగా పెట్టేసి పైనుంచి కిందకి మనం ఫ్రంట్ కట్ అవ్వాలి కదా మరి ఫ్రంట్లో. సో అందుకని నేను దాన్ని డబుల్ ఫోల్డ్ చేసుకుని సమానంగా కట్ చేసుకుని దాన్ని అయితే స్టిచ్చింగ్ చేయడం జరుగుతుంది. సో దీన్ని కటింగ్ అయితే పెట్టలేదు, కానీ అంబ్రెల్లా అయితే కటింగ్ ఎలా చేశాను అనేది పెట్టాను. సో సమోసా మడత కింద వేసుకుని దాన్ని మన నడుం లూజు 4 4 డబుల్ ఫోల్డ్ చేసుకుంటే మనకి దాన్ని ఈ ఎన్ని ఇంచులు నడుం 9 10 ఉందంటే దాన్ని బట్టి మనకి నడుం లూజ్ ఎంత ఉన్నది దాన్ని బట్టి ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుని మనం అంబ్రెల్లా కట్ చేసుకోవాలి. సో దీనికైతే సేమ్ అంతే, దీనికి కూడా నడుము ఎంత ఉన్నదని కట్ చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ ఫ్రంట్ అన్నీ కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకుని పెట్టేసుకున్నాను. అండ్ బ్యాక్ అయితే కొంచెమే ఎక్కువ వచ్చింది. సో ఈ డ్రెస్లో మా అమ్మాయి షార్ట్లో కూడా మీకు పెట్టాను కదా ఏంటి డాన్స్ వీడియో, ఈ డ్రెస్లోనే 2-3 డాన్సులు చేసింది. సో లాస్ట్ నా క్లిప్ కూడా యాడ్ చేశాను. సో నేను డ్రెస్ స్టిచ్చింగ్ ఎలా చేశాను అన్నది కొంచెం కామెంట్ లైక్ షేర్ చేసి చెప్పండి. సో సపోర్ట్ చేయండి. అండ్ నేనైతే స్టిచ్చింగ్ అయితే చేస్తానండి. ఇది నేను నాకు ఇష్టమైన పని ఏదంటే అండ్ స్టిచ్చింగ్ అండ్ శారీస్ బిజినెస్ చేయటం, ఈ రెండు నాకు చాలా ఇష్టమైనవి. సో మీరు సపోర్ట్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ షేర్ అండ్ కామెంట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మీకు కామెంట్లో నేను డ్రెస్ ఎలా స్టిచ్చింగ్ చేసాను అనేది మీరు కామెంట్లో చెప్తేనే కదా నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ వస్తుంది. సో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఫస్ట్ అయితే ఫ్రంట్ అయితే మొత్తం అతికేసుకుని కొంచెం మనకి తేలిగ్గా ఉంటుంది, అదే సులువుగా ఉంటుంది కాబట్టి నేను అలా స్టిచ్చింగ్ చేసుకుని అది పట్టుకెళ్ళి అలాగా కొంచెం మా కట్ చేసిన 2 కూడా కలిపి కుట్టేశాను. సో దానికి ఇవి డ్రెస్కి వస్తుంది కదా అలాగా అతికేసాను కూడా. సో అతికేసింది మీకు బాడీకి ఫ్రంట్ అలా అతిగానే అనేది మీకు చిన్న క్లిప్ యాడ్ చేశాను హ్యాండ్స్ కాడ నుంచి చూడండి. సో దీన్ని అయితే ఇంకా క్లారిటీగా తీయాలి, కానీ కొంచెం ఇంకా పండగ దగ్గరకు వచ్చేస్తుందని ఫాస్ట్గా కుట్టేశాను. సో అంబ్రెల్లా అయితే ఇలా కట్ చేశాను. ఓన్లీ ఇది అంబ్రెల్లాకి కరెక్ట్గా సరిపోయిందిలండి, ఇంకా ఎక్కడో కొద్దిగా అతుకొచ్చింది. సో కానీ సరిపోయింది. దీని డ్రెస్ అయితే కొంచెం అంత ఇబ్బంది ఏం లేదు, కానీ సారీ అయితే మనం అడ్జస్ట్ చేసి కుట్టుకుంటే బాగుంటుంది. మా అమ్మాయి డాన్స్ చేసిన వీడియో కూడా మీరు చూడండి. అండ్ అదే డ్రెస్ తోటి డాన్స్ చేయించాను. అండ్ డ్రెస్ ఎలా ఉన్నది చేసుకోండి, డ్రెస్ ఎలా ఉన్నదనేది మా అమ్మాయిని డాన్స్ ఎలా చేసింది అనేది లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ నా శారీ కలెక్షన్ కూడా సపోర్ట్ చేయండి, డ్రెస్సెస్ కూడా సపోర్ట్ చేయండి. ఓకే బాయ్.